దేశంలో మరో ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి సంబంధించిన ఎన్నికల ప్రకటన వెలువడింది. మొత్తం 824 అసెంబ్లీ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అంతేకాదు, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దేశంలో 4 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి జరిగే ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఇందుకు సంబంధించి తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తమిళనాడు, కేరళం, అసోం, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. కాగా మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. అలాగే కేరళంలో ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహిస్తారు. మే 4న ఫలితాలొస్తాయి. అసోంలో కూడా ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా మే 4నే ఫలితాలు వెల్లడవుతాయి. కాగా పశ్చిమ బెంగాల్లో మొత్తం 2 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే ఏప్రిల్ 29న రెండో విడతలో పోలింగ్ నిర్వహిస్తారు. అయితే మొదటి విడతలో 152 సెగ్మెంట్లలో పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో 142 సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతుంది. కాగా ఎన్నికల ఫలితాలు మే 4న వస్తాయి. కాగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమన్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. అయితే 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కలిపి మొత్తం 824 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. ఇందుకు గాను మొత్తం 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం 25 మంది ఎన్నికల అధికారులను నియమించారు. అలాగే 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో 17.4 కోట్ల మంది ఓటర్లున్నారు. కాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందుగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా సిఈసి జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ సర్ ప్రక్రియకు సంబంధించి బిఎల్ఓలకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అలాగే అనేక ప్రాంతాలలో ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. యువ ఓటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. అంతేకాదు, పారదర్శక, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు సిఈసి జ్ఞానేష్ కుమార్. యువత ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. అలాగే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నారాయన. ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాల్లో ఒక్క అసోంలోనే బీజేపీ ప్రభుత్వం ఉంది. మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. కాగా కేరళంలో సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. అలాగే సర్ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లో కీలకంగా మారింది. మొత్తం మీద ఎన్నికల పండుగకు సమయం వచ్చింది.